ఈ డిబేట్ నిర్వహించిన దాంట్లో సాక్షి యాజమాన్యం పట్ల కూడా చర్యలు తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఫిర్యాదులు కూడా అందాయి. సాక్షి యాజమాన్యానికి సంబంధించి క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. అయినప్పటికీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా క్షమాపణ చెప్పకపోగా, వారి యాజమాన్యం కూడా క్షమాపణ చెప్పకపోగా సమర్థించుకుంటూ మాట్లాడుతున్నారు. ఇంకా ఆయన గతంలో కూడా చాలా కేసులకు సంబంధించి రౌడీ షీటర్ల కేసు విషయాల్లో రౌడీ షీటర్లు, గంజాయి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వారి పట్ల చర్యలు తీసుకుంటా ఉంటే ఆ కేసులో వారిని పరామర్శించడం కోసం వారి ఇళ్ల వద్దకు వెళ్ళారు. అసలు కొంత ఆశ్చర్యం కలిగింది. రాష్ట్రంలో చాలామంది ఇదే రకమైన చర్చ జరిగింది. ఏంటి రౌడీ షీటర్ల విషయంలో ఇంత చొరవ తీసుకొని పరామర్శలకు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారని. మరి ఇప్పుడు మాత్రం ఇటువంటి వ్యాఖ్యలు చేసి మహిళల పట్ల ఈ రకంగా వ్యవహరించిన వీరిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఆయన కూడా కోరాలి, అలాగే ఖండించాలి ఆ వ్యాఖ్యల్ని. కానీ వారికి మద్దతు ఇస్తూ ఆ వ్యాఖ్యల్ని సమర్థిస్తూ మాట్లాడారు. ఇక్కడ కూటమి ప్రభుత్వం వారి పార్టీకి సంబంధించిన లీడర్లైనా సరే తప్పు చేస్తే, తప్పుడు వ్యాఖ్యలు ఎవరైనా చేస్తే మహిళల పట్ల ఆ రకంగా మాట్లాడితే చర్యలు తీసుకుంటామని పలు సందర్భాల్లో ప్రకటిస్తూ వచ్చారు. చెప్పినట్లుగానే వారి పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా సరే చర్యలు తీసుకుంటామని ప్రకటించినట్లుగానే చర్యలు కూడా తీసుకున్నారు. అది కూటమి ప్రభుత్వం చేసింది. కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అనేది అక్కడ కనిపిస్తూ ఉంది. పార్టీలతోని సంబంధం లేదు, కులాలతోని సంబంధం లేదు, మతాలతోని సంబంధం లేదు. ఎవరు తప్పు చేసినా సరే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం, తీసుకోవాల్సిందే అనేది కూటమి ప్రభుత్వం చెప్తా ఉంది. అదే రకంగా వ్యవహరిస్తున్నారు, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటూ వస్తున్నారు. కానీ వైసీపీకి సంబంధించి మాత్రం వారి రకంగా రౌడీ షీటర్ల పక్కన నిలబడటం, రౌడీ షీటర్లను అరెస్టులు చేస్తే వారిని పరామర్శించడం, ఎవరైతే అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారో వారిని ప్రభుత్వం అరెస్ట్ చేస్తుంటే వారిని అరెస్ట్ చేయొద్దంటూ వారికి అండగా నిలబడటం వైసీపీ. పైగా వారే పోస్టులు పెట్టించడం, గతంలో ఏ రకంగా పోస్టులు పెట్టించారో అసభ్యకరంగా అందరూ చూసాం. పోనీ చర్యలు తీసుకుంటుంటే సమర్థించాల్సింది పోయి చర్యలు తీసుకోవద్దని కోరుతూ వారికి అండగా నిలబడుతోంది వైసీపీ, వారి అధినేత. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా అంటే అందరూ విన్నారు. ఎటువంటి వ్యాఖ్యలు చేశారంటే కనీసం నోటితో కూడా చెప్పలేని వ్యాఖ్యలు చేసిన ఆ వ్యక్తులని సమర్థిస్తూ ఏ రకంగా వారి నాయకులు కూడా ఇవాళ బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు. వారి వ్యాఖ్యలకి కొనసాగింపుగా ఇంకొన్ని మాట్లాడుతూ వచ్చారు. సజ్జల పైన కూడా చర్యలు తీసుకోవాల్సిందంటూ పెద్ద ఎత్తున మహిళలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు, ఫిర్యాదులు కూడా చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఇటువంటి అంటే ఈ వ్యాఖ్యల పట్ల కానీ ఎవరైతే సమర్థిస్తున్నారో వీరందరి పట్ల ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం, ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి వారిని ఉపేక్షించేది లేదు అంటే ఇప్పటికే స్పష్టం చేసింది. మరి ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశమే కనిపిస్తూ ఉంది.